మల్లికార్జున్ గారు, వెల్కమ్ టు హర్షణీయం. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. మీరు వెంకట్ సిద్ధారెడ్డి ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను హర్షణీయం పేజ్ అండ్ మీ పాడ్కాస్ట్ ని. చాలా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ. మీతో మాట్లాడడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రచయిత రచనలు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి రచనలు, మెజారిటీ రచనలు ఆటోబయోగ్రఫికల్గా ఉంటాయి. ఓకే. కానీ మీరు మొదలుపెట్టింది ఇరానీ కెఫ్తుము రాశారు ముందర, తర్వాత కాగితం పడవలు రాశారు, తర్వాత నల్గొండ కథలకు వచ్చారు. ఓకే, నల్గొండ కథలు టుడే హెస్ బికమ్ వెరీ వెరీ పాపులర్. అమెజాన్లో కూడా రేటింగ్స్లో ఐ థింక్ టాప్ 5లోనో టాప్ 3లోనో ఉంది అది. అవునండి అవునండి. మీ బాల్యం, మీ మదర్ ఫాదర్, మీ ఫ్యామిలీ గురించి ఎక్కువ రాశారు వీటిలో. సో ఇది మొదటి పుస్తకం కాకుండా మూడో పుస్తకం ఎందుకయింది? యాక్చువల్లీ నేను నిజంగా పుస్తకాలు రాస్తానని నేనైతే ముందు ఎప్పుడు అనుకోలేదండి. సో నేను ముందు నుంచి కూడా సినిమాల వాడిని, అయితే నేను సినిమాలు తీయాలి అనే కళ మీదనే బతికినవాడిని ముందు నుంచి. సో ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నేను కథల వైపు మళ్ళడం. ఆ కథలు కూడా ఫస్ట్ నేను ఎప్పుడు కూడా నల్గొండ కథలు రాయాలని ముందైతే అనుకోలేదు. ఫస్ట్ నిజంగా నేను అంటే చాలా మందికి కథ రాయాలనగానే వాళ్ళ జీవితంలో చిన్నప్పుడు జరిగినవి ఏవో గుర్తొస్తే అవి రాయడమో, లేకపోతే మేబీ అందరు విజింగ్స్ తోనే స్టార్ట్ చేస్తారేమో. ఐ థింక్ దట్స్ హౌ వి స్టార్ట్ రైటింగ్. అలాగే చేస్తాం కదా. నేనైతే రాయడం మొదలు పెట్టింది నేను సాక్షిలో జాయిన్ అయిన తర్వాత. నేను 2014లో నేను 2013లో ఇంజనీరింగ్ అయిపోయింది. అయిపోగానే నేను ఒక ఉద్యోగం సంపాదించుకుని సాక్షిలో ఫస్ట్ పనిచేశాను కొంతకాలం. నేను వీడియో డిపార్ట్మెంట్ సాక్షి టీవీకి పనిచేశాను నేను. అప్పుడు నాకు షరీఫ్ వేంపల్లి, రచయిత షరీఫ్ వేంపల్లి, ఆయన పరిచయం నాకు. నేను మామూలుగా సినిమా వాడిని, అంటే సినిమాలు రాయాలనే యాంగిల్లో ఉన్నవాడిని కాబట్టి ఎప్పుడు నాకు ఆ కథలన్నీ ఆ లార్జ్ అండ్ లైఫ్ కథలు, లేకపోతే నేను సినిమాగా తీయాలనుకున్న పెద్ద కథలు ఇలాగే ఉండేది. కానీ ఎప్పుడు నేను పేపర్ మీద పెట్టి బయట పబ్లిష్ చేసే కథల గురించి ఆలోచించలేదు కదా ఇప్పుడు నేను మామూలుగా అయితే. అప్పుడు నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు కదా అనే ఐడియాతో కారు చెప్పిన కథ అని ఒక కథ గుర్తొచ్చింది నాకు. ఇది రాయొచ్చు కదా, బాగుంటుంది అంటే. ఆ కథ ఐడియా వచ్చినప్పుడు నేను షరీఫ్ ని కలిసి ఆయనకి చెప్పినప్పుడు ఆయన, అరే నువ్వు రాయి, నువ్వు బాగుంటుందని అన్నాడు ఆయన. అదేంటి ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తుంటే కనబడిన యాక్సిడెంట్ అదేమన్నా? అది యాక్చువల్లీ నాకు నిజంగా జరిగింది. ఎందుకంటే నేను నల్గొండకి ప్రతి వారం వెళ్ళి వస్తుంటాను, ఇప్పటికైనా వెళ్తుంటాను నేను. నల్గొండకి, హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్తుంటే ఆ ఊరికైనా అక్కడ కారు పడుంది, తుక్కు అయింది. ఇప్పుడు మనకి ఇదేమైనా కథ చెప్తున్నా అనే యాంగిల్లో నేను అప్పటికప్పుడు అంటే అనుకుని ఒక 4 రోజులు అనుకుని రాసిన కథ అది. సో అప్పుడు ఎప్పుడు కూడా నాకు నల్గొండ కథలు రాయాలనే థాట్ లేదు నిజానికి. ఆ తర్వాత నేను అదంతా తెలుసు కదా నా జీవితంలో. మళ్ళీ ఒక 8 నెలలు నేను హెల్త్ పాడే ఇంట్లో ఉండటము, మళ్ళీ తిరిగి రావడము. అప్పుడు నేను సాక్షిలో పూర్తిగా ఈ ఫీచర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం ద్వారా మళ్ళీ నేను రైటింగ్ లోనే ఉండటం, వేరే వేరే కథలు ఎక్స్పోజర్. ఎప్పటికీ కూడా నేను నమ్మేది ఏంటంటే మన కథలన్నీ మన జీవితం నుంచే వస్తాయి, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇట్. అంటే మనం కొంచెం ఇప్పుడు ఈ ఒక గీత గీసుకుని ఇందాక వెళ్తాం, తర్వాత ఇంకొంచెం పెద్ద గీత, ఎంత గీత గీసుకున్నా కానీ మన రియల్ లైఫ్ కి ఎక్స్టెండెడ్ స్టోరీ ఉంటుంది లేదానికి అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. సో దట్ వే ఇరానీ కెఫ్ అయినా, కాగితం పడవలైనా అవి కూడా నా ఆటోబయోగ్రఫీ స్టోరీసే. అంటే నా నుంచి వచ్చినవే, కాకపోతే వాటి ఏమంటారు, వాటి లైన్ చాలా పెద్దది. అంటే ఆ గీత ఎక్కడో ఉంది. నల్గొండ కథలు మాత్రం నా దగ్గర ఉన్న గీతలో చెప్పుకున్న కథలు అనుకుంటాను. సో నేనైతే ఇది చెప్పాలని ముందు ఎప్పుడు అనుకోలేదు నల్గొండ కథలు రాయాలని. ఇట్ వాజ్ లాస్ట్ 2 years నుంచి అనుకుంటాను ఖచ్చితంగా రాయాలని. అండ్ దెన్ ఒక 10 months లో రాశాను అనుకుంటాను మొత్తం అన్ని కథలు. ఆలోచనలు ఎప్పుడు సినిమా సైడే ఉన్నాయి. సినిమా వాడినే అనుకున్నట్టే చెప్తున్నారు కదా మీరు. అంటే దానికి కూడా ఏమన్నా నేపథ్యం ఉందా, లేకపోతే సినిమా సైడ్ అంటే సినిమాలో కూడా కథ, సినిమాకి సంబంధించిన కథ రాయాలనే, లేకపోతే డైలాగ్స్, లేకపోతే నేను ఫిల్మ్ డైరెక్టర్ వల్లనే అనుకున్నానండి. ఫిల్మ్ డైరెక్టర్ అనుకున్నాను నేను. సో అది ఇది చెప్తే కామెడీగా ఉంటుంది కానీ నాకు ఒక డ్రీమ్ ఉండేది నాకు. సో అంటే విచిత్రమైన డ్రీమ్ ఉండేది. నేను పెద్ద ఫిల్మ్ మేకర్ అయితే ఒక ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేశాననే ఫీలింగ్ ఉండేది నాకు. అంటే చాలా సినిమాలు నా చుట్టూ నడుస్తూ ఉంటాయి. లైక్
నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను డైరెక్ట్ చేస్తాను, ఇట్లా పెద్ద ఇది ఉండే నా డ్రీమ్స్. అంటే ఫిల్మ్ డైరెక్టర్ అవుతాను, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అవుతాను, ఇలాంటివి చాలా ఉండే నా డ్రీమ్స్. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు బికమ్ ఫిల్మ్ డైరెక్టర్. సో నేను సినిమాలు తీయాలని అనుకున్నాను ముందు నుంచి. అంటే కథలు కూడా అట్లా. కథ ఎందుకు ఇష్టం నాకంటే మేబీ మా అమ్మ ద్వారా ఇష్టమని నేను చెప్పాను, ఒక దగ్గర రాసుకున్నాను నేను. మా అమ్మ చదువుకోలేదు కానీ ఆమె చాలా ఇష్టంగా మంచిగా చెప్పేది కథలన్నీ. మా అమ్మ కథలు ఏమన్నా వింటూ ఉంటాయి, నాకు హాయిగా ఉంటది. అంటే ఇప్పుడు మనం శిల్పం అని, శైలి అని ఇన్ని చెప్పుకుంటాం కదా, అవి ఏమి కథలకి అవసరం లేదు, వాళ్ళు చెప్పాలనుకున్న కథ ఉండాలి ఒకటే అనుకుంటాను. సో మా అమ్మ హాయిగా చెప్పే కథలన్నీ నేను వింటూ ఉంటాను. తర్వాత మా నాన్న సినిమా టాకీస్ లో పనిచేసింది కాబట్టి నేను తెలియకుండానే సినిమాలు ఎక్కువ చూడటం. మా అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. మా అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూపించి, ఈ సినిమా ఇట్లా తీసుంటారా అని చెప్పడం. నాకు తెలియదు, సినిమా కథ రెండు ప్యారలల్ గా అట్లా ఆ థాట్ డెవలప్ అయింది అనుకుంటా. అండ్ నాకు తెలిసి నేను చదువుకున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నాకు కథ చెప్పడానికి ఈ సాహిత్యం అనేది ఒక మార్గం అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా కథ చెప్పడానికి సినిమానే నాకున్న అవకాశము, నాకున్న మీడియం సినిమా మాత్రమే అని అనుకున్నాను అప్పుడు. బట్ తర్వాత నా ఆలోచనలు మారినాయి, కానీ ముందు అయితే నేను కథ చెప్పాలంటే సినిమానే మార్గం అనుకున్నాను. మీ కథల్లో కదా, మీ ఇప్పుడు ఇరానీ కేఫ్ కానీ కాగితపడవ, ఇరానీ కేఫ్ లో ఆ భాషకి నల్గొండ కథల్లో భాషకి చాలా వైవిధ్యం ఉంది కదా. అంటే అనుకోని చేయటమా, లేకపోతే నల్గొండ భాషలో రావాలని ఆ రకంగా చేయటమా? అంటే మీ ఉద్దేశం ఏంటంటే? నా ఉద్దేశం అంటే చెప్తాను సార్. నేను ఇప్పుడు నాకు చాలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఒక 7 ఏళ్ళు అయింది కదా, నా భాష కొంతలో కొంత మారిందని నేను చెప్తాను. అంటే నేను దాన్ని తీసుకుపోయి మళ్ళీ మా అమ్మ దగ్గర మా నాన్నతో మాట్లాడమంటే నేను మామూలుగా నల్గొండ వాళ్ళగానే మాట్లాడతా. ఇప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు లేదా బయట ఇట్లా మాట్లాడాలి లేదు అన్నప్పుడు కొంచెం తెలియకుండానే ఏమంటారు, పత్రిక భాష లేకపోతే హైదరాబాద్ లో అలవాటైన భాష ఒకటి వస్తుంది. బట్ నేను రైటింగ్స్ విషయంలోకి వచ్చేసరికి, అంటే ఇది నా భాషకి సంబంధించి పర్సనల్ గా మల్లికార్జున అనే మనిషి ఇలా ఉంటాడని చెప్పడానికి. బట్ ఇన్ జనరల్ కథల విషయానికి వస్తే నేను కథకి ఏ భాష అవసరం, ఏ శిల్పం అవసరం, ఏ శైలి అవసరం, ఇవన్నీ నేను పట్టించుకోనండి పెద్దగా. అంటే నేను పట్టించుకోనంటే నా ఉద్దేశం నేను డెలిబరేట్ గా చేయను ఆ పని. అంటే ఇప్పుడు నేను ఇలాగే చెప్పాలి, ఇది ఈ భాషలో చెప్పాలి, లేకపోతే దీనికి ఇలాంటి ఒక స్టైల్ అవసరమని నేను నమ్మను. నేను అనుకోను, అలా అనుకొని చేయలేను ఏ పని నేను. సో ఒక్కొక్కసారి అది దానికి డిసైడ్ చేసుకుంటారేమో అని అనుకుంటాను నేను. ఇప్పుడు ఉర్సు కథలో కూడా నల్గొండ భాష ఉంటుంది, కాకపోతే మిగతా నరేటర్ భాష అంతా మామూలుగా మన నార్మల్ తెలుగులాగా ఉంటుంది. అందులో మాటలు మాత్రం నల్గొండ భాషలో ఉంటుంది. దానికి అది అవసరం అని నేను అవసరం అని కూడా కాదు, అది ఆ కథ ఇలాగే చెప్పని నాకు అనిపించింది. బట్ నల్గొండ కథ రాసేటప్పుడు ఇది మొత్తం పూర్తిగా నేను నా బాల్యం నుంచి చెప్తున్న కథ కాబట్టి నా బాల్యం ఎలా మాట్లాడుతుందో అట్లా మాట్లాడితే చాలని నేను అనుకున్నా. సో పర్సనల్ గా అంటే అనుకుని చేయలేను నేను ఏ పని, ఆ కథ నిర్ణయించుకుంటుందని అనుకుంటాను. అంటే కథకి నుంచి ఏం లేదు కదా, ఆ కథే అనుకోవాలి, నువ్వు ఇలా రాయి ఈ కథని అని చెప్తే నేను రాసుకోవడమే. అంటే చాలా గొప్పగా ఉంది. అంటే మాకు వినేదానికి నల్గొండ మాండలికం తెలిసేదానికి ఆ భాష సౌందర్యం ఉంటది కదా, మీ భాష అంటే మన నల్గొండ భాష వాళ్ళకుండే వైవిధ్యం అవి చాలా గొప్పగా వచ్చింది. అంటే మాకు అంత పరిచయం లేని భాష. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా వచ్చిందండి. అంటే ఇంకోటి ఏంటంటే మీరు రాసిన మాండలికము ఎక్కడ కథ ఎంజాయ్ చేయడానికి అడ్డం రాలేదు. అది మీరు ఆటోమేటిక్గా చేస్తారేంటో కానీ కొన్ని కథల్లో ఏమవుతుందంటే మాండలికం ఎంత గట్టిగా ఉంటుందంటే కథను ఎంజాయ్ చేయడానికి అడ్డం పడుతుంటుంది. అంటే ప్రాబ్లీ ఇది స్టైల్ ఆఫ్ రైటింగ్, దట్ బ్రీజీ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది హెల్ప్ చేసింది అనుకుంటాను. కరెక్ట్ అండి, అవునండి, అంతే అండి. అంటే నాకు తెలిసి నేను ఇప్పుడు దీని మీద కూడా నాకు కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను తెలంగాణ రాయడం మీద నాకు కొన్ని కంప్లైంట్స్ ఇప్పటికీ ఉన్నాయి. అంటే నా భాష మీద కాదు, వేరే వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఒకతను మన ఇన్స్టాగ్రామ్ లో, మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ యు దిస్ ఆర్ నాట్, బట్ ఒకతను ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక మెసేజ్ పంపించినాడు మొన్న. నేను మీ పుస్తకం తీసుకున్నాను, చదువుతున్నాను, మీ అభిమానిగా చెప్తున్నా, మీరు
ఇలా మాండలికలను రాయడం వల్ల దూరం అవుతున్నారు అని అతను అన్నాడు. బట్ ఇన్ జనరల్ అంటే ఇప్పుడు అతనికి మాత్రమే అనిపించిన విషయం. బట్ నాకు తెలిసి నల్గొండ కథల్లో 75 to 80% ఆఫ్ ఆర్డర్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అదర్ రీజియన్స్. అంటే హైదరాబాద్ ని పక్కన పెడితే తెలంగాణ అనే ఒక రీజియన్ హైదరాబాద్ తీసేసి మాట్లాడుకుంటే హైదరాబాద్ కాకుండా ఉన్న తెలంగాణ నుంచి మా అయితే 10 to 20% ఆర్డర్స్ వచ్చింటాయి అంతే ఇప్పటివరకు. సో దాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు అంటే చదువుతున్నారు, కొంతమంది ఇలాంటి కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇవన్నీ పట్టించుకోకుండా రాయాలని అనుకుంటాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే కథకి ఈ భాష ద్వారా జీవం వస్తుంది, లేకపోతే ఈ కథ ఇట్లా చెప్పడం ద్వారా దీని అందం ఉంటుంది అనుకుంటే మనం ఫస్ట్ అయితే రచయితలు ఎవరైనా వాళ్ళ కోసం కదా కథలు రాసుకోవాలి. సో నేను అందులో నాకేం, ఎందుకంటే నా వల్ల ఎవరు నష్టపోయేది కూడా లేదు. నేను ఒక సినిమా తీస్తుంటే నా కోసం ఒక ప్రొడ్యూసర్ 10 కోట్లు ఖర్చు పెడుతుంటే జరగవచ్చు, కానీ సో ఇక్కడ పెద్దగా నష్టపోయేది ఎవరు లేరు కాబట్టి నాకు నచ్చిన భాష నాకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు అనుకుంటున్నాను. సొలమన్ విజయ్ కుమార్ అన్న కూడా అదే అన్నాడు. మీరు చూస్తే అది ఒక రకమైన స్టేట్మెంట్, అంటే లైక్ ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా అవసరమే అనుకుంటాను నేను కొన్నిసార్లు. అంటే మనల్ని తెలియకుండా మనల్ని అందరూ కండిషన్ చేసి పెడతారు కదా, అంటే నువ్వు ఇది రాయకూడదు, ఇట్లా రాయకూడదు, ఈ భాష ఎందుకు రాసినావు నువ్వు. నాకు నిజంగా చెప్తున్నా, నేను ఒక ఫస్ట్ కథ వలస పక్షిని అని ఒకటి మ్యూజియం రాసానని చెప్పాను కదా, ఆ మ్యూజియం ని నేను మంచి అచ్చమైన తెలంగాణలో రాసుకుంటే ఒకరు చదివి నీకు మాత్రం ఒక సలహా ఇవ్వగలను, ఆవిడ పెద్ద రైటర్, సో ఆవిడ పెద్ద రైటర్, అప్పుడు నీకు మాత్రం ఒక సలహా ఇవ్వగలను, నువ్వు రాయి ఎన్నైనా రాయి కానీ మంచి తెలుగులో రాయి, ఇది కాదు అని అన్నాడు. నాకు అప్పుడు ఐ షాక్ దట్ మంచి తెలుగుకి అర్థమైంది అంటే ఇది. సో అంటే మనకి తెలియకుండానే కండిషనింగ్ చేసి పెడుతున్నాం కదా. మంచి తెలుగు అంటే మేము మాట్లాడేది లేదా మనకి ఇక్కడ కనిపిస్తున్నది మాత్రమే మంచి తెలుగు, మీరు తెలంగాణ నుంచి లేకపోతే ఇంకే భాష రాస్తే మంచి తెలుగు కాదని ఒక కండిషనింగ్ కదా అది. అది ఈ భాషల్లో మనం కథలు రాస్తున్నామంటే ఆయన రాసిన తర్వాత వాటిని జనాలు మెచ్చుకోవడము, అవి బయటికి వచ్చి జనాలు బాగుంది అంటున్నారంటే యాక్చువల్లీ మనం సక్సెస్ అవుతున్నట్టు. అంటే మనం ఎవరైతే కాదంటున్నారో వాళ్ళ ఎదురుగానే ముందు తెలిసినట్టు అనుకుంటాను. అది జరగాలి అది ఎప్పుడు. అండ్ విజయ్ కుమార్ అన్న అదే మన దాంట్లో చేసిందని కూడా ఐ రియలీ లవ్ హిమ్ ఫర్ దట్. అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా మునికాంతపల్లి కథ రైటింగ్ అంటే. సో మన భాషని వీళ్ళు కాదంటున్న మాత్రాన ఆపకుండా ఉండకూడదు. సో ముందైతే ఆ కథకి ఏ భాష అవసరమో దాన్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నాను. అంటే ఎవరి కోసమో రాయట్లేదు మనం ఫస్ట్. సో అది గుర్తుపెట్టుకుంటే బాగుంటది. నాకు నేను కూడా చెప్పుకుంటా ఇది, అంటే మనం ఈ భాషలో రాయకూడదు అనుకోకుండా రాయాలంతే. అంటే ఎందుకంటే అంటే ఒక బుక్ చదివే ముందు దాదాపు పాఠకులు ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క మాండలికం ఉంటుంది అనే అవగాహనతోనే స్టార్ట్ చేస్తారు సార్ తప్పకుండా. అందులో ఆ భాషలో ఆ జీవం అది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కథలు చదువుతుంటే సార్ ఇంకా అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అవి. ఒక్కొక్క మాండలికం ఒక్కొక్క భాష అవన్నీ చూడగలగాలి పాఠకులు, అవన్నీ చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ భాష పద ప్రయోగాన్ని వాళ్ళు ఖచ్చితంగా. మీరు నల్లగొండ అని అనేవాళ్ళు చాలా తక్కువ ఉంది. ఎవరైనా పట్టుకుని మీరు ఎవరంటే నల్గొండ ఆ నల్లగొండ అనే ఒక అది ఉంది కదా, అది లేదు. నల్గొండ అంటారు కదా. ఈవెన్ మన డాక్యుమెంట్స్ లో కూడా నల్గొండ అని రాస్తారు. అంటే మన వాళ్ళందరూ నల్గొండనే పిలుస్తారు. కానీ నేను ఈ పుస్తకానికి టైటిల్ పెట్టేటప్పుడు కూడా నల్లగొండ కథలను రాద్దామా అనుకున్నా. తర్వాత నేను ఆలోచించుకున్నా, మా నాన్న ఏమంటాడని ఆలోచించుకున్నా. మా నాన్న ఇవాళకి నల్లగొండ అని మంచిగా స్పష్టంగా పిలుస్తాడు. అరే ఇదే ఉంచాలి అంటే కొన్నిటిని వాటి ఒరిజినల్ ఫామ్ లో ఉంచడం అవసరం. అంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందంటే అరే ఈ పదం ఏంటి అసలు. ఇప్పుడు మన నల్గొండ కథలో పిందారా అనే పదంకి అర్థమైందని చాలా మంది అడిగారు నాకు. అది మన దగ్గర నల్గొండలో పల్లోడు అంటారు సార్. అంటే మేబీ అది ఇంకెక్కడైనా వినిపిస్తా లేదు, మీకు తెలుసా? పల్లోడు అంటారు. పల్లోడు అంటే పల్లెటూరు వాళ్ళు. పల్లోడు పల్ల జుట్టు ఉన్నోడు అంటారు. పల్ల జుట్టు అని రాశారు మీరు. సో పల్ల జుట్టు అంటే అర్థం ఏంటంటే ఈ
లైక్ ఫారెన్ కలర్ జుట్టు ఉంటుంది కదా, కొంచెం gold ఓకే ఓకే సార్, గోల్డెన్. సో వాళ్ళని పళ్ళ జుట్టోడు పల్లెడు అంటే కొంచెం తెల్లగా ఉండేవాడిని అందరూ అంటారు అనుకోవచ్చు. సో మనకి అవి 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 అక్కడే ఉండే అందాలండి, ఇక అవి పోవు, అవి అట్లనే ఉంటాయి ఇప్పటికీ. సో అలాంటివి డాక్యుమెంట్ చేసినప్పుడు ఎవరికైనా తెలిస్తే ఇంకోటి ఆశపడి సారీ సారీ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. భాష బతకడం అంటే అంతే కదా. భాష బతకడం అంటే ఇంకోటి ఏంటంటే అది ఒక రికార్డ్ మాదిరి కూడా ఉంది నల్గొండ కథల్లో. అంటే మారుతున్న ఇప్పుడు ఎందుకు సింక్ అయింది అని ఆలోచిస్తే చాలామందికి ఇప్పుడు మదరు ఫాదర్తో రాయడం వల్ల సింక్ అవ్వడం ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఏంటంటే అక్కడ మార్పులు ఎట్లా వచ్చాయి గ్రాడ్యువల్గా అని మీరు రాసుకొచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హాల్స్, అది కూడా మాలో చాలా మందికి ఇప్పుడు మనము అది చాలా సింక్ అవుతుంది. అంటే మనం వెళ్ళి చూసాక ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉద్యోగాల కోసం బయటకు వచ్చి ఉంటాము, ఓ 10-15 ఏళ్ళు ఊర్లకు పోము. నాకు అది అయింది, నాకు అనుభవం అయింది. వెళ్ళి చూడంగానే మనం ఏదైతే దేని చుట్టూ ఇప్పుడు మనకు మనుషులతో మెమరీస్ ఉంటాయి, స్థలాలతో మెమరీస్ ఉంటాయి, ప్రదేశాలతో, అవన్నీ పోయి చూడంగానే అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అంటే వెళ్లకుండా ఉండే ఆ మెమరీస్ అట్లనే ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఒక్కసారి. దాంతోపాటు అంటే నాన్నగారి అలవాటు, అంటే ప్రతి ఫోటోని ఫ్రేమ్ కట్టించుకొని గోడలుగా పెట్టుకొని అక్కడ నుంచి లైక్ అంటే ఒక కెమెరా యూసేజ్, దాని నుంచి డిజిటల్ కెమెరా రావటం, రీళ్లు పోవటము, రీళ్లు పోయి డిజిటల్ కెమెరా నుంచి అసలు సెల్ ఫోన్లు వచ్చేయటము. ఇట్స్ అంటే ఈ టెక్నాలజీ అనేది మన లైఫ్లో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది, దానివల్ల కొందరు ఎలా వాళ్ళ అంటే వాళ్ళు చేసే వృత్తులు ఎలా కోల్పోతున్నారు అనేది దాన్ని కూడా తీసుకోవచ్చు కంప్లీట్గా. అది ఒక మన లైఫ్లో ఎలా చేంజెస్ ఎలా వస్తున్నాయి గ్రాడ్యువల్గా అనేది కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ డిపిక్షన్ సార్. అది అంటే నచ్చింది ఏంటంటే ఇప్పుడు మీరు కేవలం మీ ఫ్యామిలీ గురించే మాట్లాడకుండా ఆ వాతావరణం గురించి కూడా మాట్లాడడం వల్ల దానికి బాగా ఒక స్ట్రెంగ్త్ వచ్చింది ఆ పుస్తకానికి. అంటే ఎవ్రీబడి కెన్ ఫీల్ సింక్ వస్తుంది ప్రతివాడికి, చదివిన వాడికి. చాలా చక్కగా చేశారు అది. మీరు ఎక్కడ ముందు మాటలో నేను నల్గొండ గురించి చెప్తున్నాను పరిస్థితులను ఎక్కడ అనలేదు. లేదండి, అంటే అది కూడా కాదండి. అంటే ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే. నేను నల్గొండ గురించి చెప్తుంటే నేను ఎందుకు చెప్పాలి, నేనెవరిని నల్గొండ గురించి చెప్పాలి. నేను అందులో ఒక వాక్యం రాశాను. నేను అంటే నేనేదో అనుకుంటాను, నా జీవితం అంతా మా అమ్మ రాసుకున్న ఉత్తరం అనిపిస్తుంది. వెరీ ట్రూ. అంటే వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళ నుంచి మనం ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి కనిపించే ఊరే కదా, అది నల్గొండ అయిపోయింది. నాకు నల్గొండ. సో ఐ మీన్ మేబీ చాలా మందికి అది అలాగే కనిపించుండొచ్చు. అండ్ ఇంకొక దగ్గర అన్నాను, ఇది కేవలం మా ఊరు కాకపోవచ్చు, ఇది అందరి ఊరు అయ్యింది. డెఫినెట్గా సార్. అందులో కొన్ని పెయిన్స్ అన్నీ కామన్ పెయిన్స్ సార్. అంటే ఇప్పుడు ఆ ఫోటో మధ్యలో అమ్మ నాన్నగారి పెళ్ళప్పుడు ఫోటో అక్కడ ఉంటే ఎంత బాగుండు, అది అసలు అందులో మీరు ఇంకొక సెంటెన్స్ కూడా రాశారు. ఆ వయసులో ఆమె మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు కనిపించేది, కానీ మేము పెద్దయ్యాక ఆ చిరునవ్వు కోల్పోయినట్టుంది, దానికి మనం ఎంత బాధ్యులము అనేది అది ఇంకా మొన్న చదువుతున్నప్పుడు నాకు అనిపించింది సార్, ఈ కథ చదువుతున్నాను నేను కూడా మొన్న, నాకు నిజంగా అనిపించింది. అంటే నేను ఆ సమయానికి నాకు అనిపించింది రాయడమే, తర్వాత నేను కూడా ఆశ్చర్యంగా చదువుకుంటా ఏం రాస్తున్నాను. సో ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టోరీ. నాకు సంబంధం లేదు కదా ఆ కథతో. ఇక్కడ ఇప్పుడు అది చూడగలిగేటప్పుడు అక్కడ భాష ఏం రాశారు, అది రాశారా ఇది రాశారా అని ఎవరు చూడరు కదా సార్. నాకు నిజంగానే అనిపించింది సార్. అంటే మా అమ్మ ముఖంలో దిగులు మేము పెద్దగైన తర్వాతనే ఉందేమో అనిపించింది. దానికి మనం అంటే నేను మన రంధ్రాన్వేషణ చేస్తున్న వెనక్కి వెళ్తాం కదా, వెళ్ళినా ఏం దొరకదు, మనమే బాధ్యత. ఖచ్చితంగా. అంటే ఎన్ని సాక్రిఫైస్లు చేసి ఉంటారు మన కోసం వాళ్ళు. కరెక్టే సార్, డెఫినెట్గా. అంటే వాళ్ళు ఆ బర్డెన్లన్నీ తీసుకొని మనకి దే ఆల్వేస్ కెప్ట్ అస్ హ్యాపీగా ఉంచడానికి ఎన్నెన్నో చేస్తుంటారు కదా వాళ్ళు. అది ఆ స్టోరీలో అది కనిపించింది. అది అంటే ఇప్పుడు నల్గొండలోనే ఇప్పుడు నాకు తెలిసి జనరేషన్ జెడ్ కిడ్స్ అంటారు కదా, జనరేషన్ జెడ్ కిడ్స్ అంటే 2000 తర్వాత పుట్టిన పిల్లల్ని వాళ్ళు అంటారు, కొత్త జనరేషన్ వాళ్ళంతా. అంటే మేమే 90s లో ఉంటే మాకంటే వీళ్ళు టీనేజ్ రాగానే ఫోన్ వీళ్ళ చేతిలో ఉండుంటది. సో వీళ్ళు ఇంకా కనీసం మేము చూసినది కూడా చూసుండరు వాళ్ళు. సో వాళ్ళలో చాలా మంది
చిన్న పిల్ల అంటే 18-19 లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది అన్న ఈ భాష నిజంగా ఉందా నల్గొండలో ఇంకా అంటే మేబీ నిజంగానే పోయి ఉండొచ్చు. నేను దాన్ని అనడానికి కూడా లేదు. అంటే భాష ఆపుతాము, మనం ఆపలేము కదా దేన్నైనా. సో మనం దేన్ని ఆపలేము కదా, అంటే మనం అనుకుంటాం కానీ ఆపలేము కదా. అంటే ఇప్పుడున్న వాళ్ళ ఎక్స్పోజర్ కి వాళ్ళ భాష నిజంగానే ఈ టైంకే మారుండొచ్చు. మాకున్న ఎక్స్పోజర్ కి మేము ఆ భాషని అంతవరకు క్యారీ చేసుకుని ఉండొచ్చు. మేబీ నేను నాకు అనిపిస్తే వాళ్ళు నిజంగా అడిగినొచ్చు, చాలా జెన్యున్ గా అడిగిన అన్న నిజంగా నల్గొండలో ఈ భాష ఉందన్న నువ్వు రాసినావు కదా ఈ కథలో అన్నాడు. అంటే మేబీ మా నాన్న తర్వాత నేనే దాన్ని సగం పోగొట్టుకుండొచ్చు. వాడు కొంచెం కంటిన్యూ అవుతుంది, కొంచెం ఉంటది, లేకపోతే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇట్ హ్యాపెన్స్. అంటే అది పోతున్నట్టు అనుకుంటా. అంటే భాష సముద్రం కదా. ఇట్లా మనసుకు బట్టే కథలు రాయగలిగినప్పుడు అది కనీసం ఒక రికార్డ్ అన్న ఉంటుంది ఫ్యూచర్ రెఫరెన్స్. అది కంట్రిబ్యూషన్. ఇప్పుడు మీరు చేసే పనికి అదొక మంచి రికార్డ్ అవుతుంది. అది 4 రోజులు బతుకుతుంది, ఉంటుంది. అది కంట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు పెద్ద మాట అనుకుంటాను ఇట్లాంటివి. అంటే మనం ఏదో ఇది రాయడం ద్వారా ఫ్యూచర్ కి ఏదో దాచిపెడుతున్నామని అనుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం కొన్ని జీవితాలని మాత్రమే దాచిపెడతామని నేను అనుకుంటా. సో జీవితాలు కొందరు మనుషులను దాచిపెట్టుకుంటాం ఫ్యూచర్ కోసం. అండ్ వాళ్ళు మాట్లాడిన భాష అది రికార్డ్ లో, అంటే అది కంట్రిబ్యూషన్ అనొచ్చు అనకపోవచ్చు. బట్ మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫ్యూచర్, అంటే నేను ఫ్యూచర్ కి దాచిపెట్టాలనుకుంటే కేవలం మనుషులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తీరు, ఇవి ఉంటది. అంటే నాకు భాష అంటే చాలా ఇష్టము, కానీ నేను మాత్రం ఇది కంట్రిబ్యూషన్ అనుకుంటాను. కానీ వాళ్ళు మాట్లాడిన భాషను ఎట్లా రికార్డ్ చేస్తాను కాబట్టి ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే అది కూడా కంట్రిబ్యూషన్ అనుకోవచ్చు. మల్లికార్జున్ గారు, మీకు తెలుగు మీద అభిమానం ఎలా అవుతుందండి? అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు అంటే సైన్సెస్ చదివింటారు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళారు, సో ఇంజనీరింగ్ చదువుతున్నారు. సో తెలుగు భాష మీద అభిమానం ఎట్లా వచ్చి భాషకి సైన్స్ కి ఎలా ముడిపెట్టగలరు? ఇది నాకు తెలిసి నేనైతే ఇంటర్లింక్డ్ అనుకుంటానండి. అంటే మనం భాషను ఉద్ధరిస్తున్నాం అయితే మనం కథలు రాయము. ఫస్ట్ థింగ్ నాకైతే నేను తెలుగులో రాసిన, లేకపోతే నేను మనం కథలు చెప్పడం ద్వారా, మేబీ తెలుగు కథలు చెప్పడం ద్వారా భాషను ఉద్ధరిస్తున్నాం అనుకోవడం కూడా ఒక తప్పు. ఎందుకంటే ఏమి చదువుకొని మా అమ్మ మా నాన్న వాళ్ళు ఇప్పటికీ తెలుగుని బతికిస్తున్నారు. అది మనకి సంబంధం లేకుండా భాష అనేది పోతుంటది. అండ్ టెక్స్ట్ అంటే లిపి రూపంలో బతికేది మేబీ సాహిత్యం రాస్తే అనుకోవచ్చు. అంటే నాకు నిజంగా తెలుగుని బతికించుకోవడం ఇట్లాంటి పెద్ద మాటలు చెప్పాను నేను, కానీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ముందు నుంచి కూడా. సో ఎందుకంటే మా అమ్మ మా నాన్న మాట్లాడే భాష, వాళ్ళకి నేను చెప్పుకునే నిన్న సో ఇది మా మామూలుగా నాకు వాళ్ళకి నాకు మాటల ద్వారా పరిచయం ఆ భాషే కాబట్టి ఏదైనా నేను బతికిన ప్రపంచం, ఇప్పుడున్న ప్రపంచం కూడా తెలుగు కాబట్టి నాకు భాష అంటే చాలా ప్రేమ, ఇష్టము. అయితే నేను కథలు రాయడం ద్వారా ఉద్ధరిస్తున్నాను, భాష నిలబెడుతున్నాను నేనైతే అనుకోను. అంటే అలాంటి ఆలోచనలు ఏవి లేవు నాకు. కానీ ఈ మా అమ్మ మా నాన్న వాళ్ళ నుంచి వాళ్ళు చెప్పిన కథల్ని నేను యాజ్ ఇట్ ఈజ్ గా విన్నప్పుడు ఇంతే కథ చెప్పడం అని నమ్మాను నేను. అంతే, అది రాసుకుంటూ పోతున్నాను. అలా ప్రేమ, అంటే నాకు ప్రేమ అనేది లైక్ బై డిఫాల్ట్ వచ్చిందే తప్ప ఆ ప్రేమతో నేను ఏదో కథలు రాయట్లేదు. అంతే. అండ్ తెలుగులో కథలు రాయడం ఎందుకు ఇష్టం అని అంటే నాకు హాయిగా ఉంటుంది తెలుగులో కథలు చెప్పడం. ఎగ్జాంపుల్, నేను అదే కథని హిందీలోనో ఇంగ్లీష్ లోనో చెప్పాలనుకుంటే, నేను చెప్పాలనుకున్న కథని కొన్నిసార్లు నేను మేబీ నా భావం మారిపోవచ్చు, లేదా నేను రాసిన పుస్తకాన్ని ఇంకెవరైనా ట్రాన్స్లేట్ చేస్తే కూడా నేను అనుకున్న భావం పోయేయచ్చు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఏదైనా ఆలోచించేటప్పుడు నా భాషలోనే ఆలోచిస్తాను కాబట్టి దాన్ని కేవలం నా భాషలోనే కథగా చెప్పడం నాకు హాయిగా ఉంటుంది. అండ్ ఐ కెన్ అష్యూర్ దట్ ఒక 100% నేను దీనికి న్యాయం చేయగలిగినాను నమ్ముతాను. సో ఆ రకంగా తెలుగు అంటే నాకు ఇష్టము, ప్రేమ. ఇంకొక అనుబంధ ప్రశ్న అండి దీని మీద. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రచయిత ఇన్స్పైర్ చేశారా? ఈ రాయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? చిన్నప్పుడు నాకు ఎప్పుడు కూడా, నా టీనేజ్ లో నాకు ఎప్పుడు కూడా పుస్తకాలు చదివేంత అవకాశాలు నాకు చాలా తక్కువ. మా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు, అంటే మా అన్నయ్య వీళ్ళు పుస్తకాలు చదవలేదు,
మా అమ్మ నాన్న అయితే అసలు చదువుకోలేదు. కాబట్టి నాకు కథలంటే వాళ్ళు మామూలుగా నోటికి వచ్చింది చెప్పడం తప్పే. నేను నేను చదువుకున్నదైతే కేవలం నాకు మ్యాగజైన్స్ ద్వారానే. అంటే ఇప్పుడు సండే మ్యాగజైన్స్ వస్తాయి కదా ఇంటికి. లేదా నేను లైబ్రరీకి వెళ్ళి అప్పటికి నాకు వీలుని బట్టి ఏమైనా దొరికితే చదువుకోవడం తప్పితే నేను పర్సనల్ గా నాకు అంటే పెద్ద క్యాన్వాస్ లో నాకు సాహిత్యం పరిచయం అయితే లేదు. పెద్ద పెద్ద రచయితలు ఇలా అంటే నన్ను ఇన్స్పైర్ చేసేంత విషయాలు నాకు చిన్నప్పుడు ఎప్పుడు దొరకలేదు. అంటే అవన్నీ కూడా నేను నాకు దొరికిన వాటి నుంచి తీసుకున్నాను. అంటే మా అమ్మ కథలు చెప్పడం, ఇప్పటికీ చెప్తాను నేను, మా అమ్మ కథలు చెప్పడమే నాకు కథలు రాయడానికి ఇన్స్పిరేషన్ అండి. అండ్ ఆ రకంగా చూసుకున్నప్పుడు నాకు నేను 17 ఏళ్ళకి ఒక కథ రాశానండి. ఇరానీకి ముందు మాటలో చెప్పాను నేను ఆ విషయం. 17 ఏళ్ళకి నేను ఒక కథ రాసి ఏదో మ్యాగజైన్ కి పంపించిన, అది పబ్లిష్ అయింది. బట్ నాకు ఇవాళ నిజంగా ఆ కథ గుర్తుకు లేదు, ఆ పేరు గుర్తుకు లేదు. ఒకవేళ నాకు పంపిస్తే నేను ఇప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నేను అలాంటి వాడిని, నేను ఎప్పుడు కథల్ని డిజైన్ చేస్తున్నాను. బట్ అది రాసిన తర్వాత మళ్ళీ ఎందుకు నేను దూరం అయిపోయాను. తర్వాత కొన్ని బ్లాగులు అవి రాస్తున్నా. బట్ నేను ఇంకా హైదరాబాద్ కి వచ్చి సాక్షిలో చెప్పాను కదా, షరీఫ్ అన్నని కలవడం, ఆ తర్వాత అక్కడ రెగ్యులర్ చదవడం, అప్పుడు నాకు ఇంకా నా ఎక్స్పోజర్ పెరిగింది. అప్పటికే నేను అంటే ఇంజనీరింగ్ వచ్చేసరికి కొన్ని పుస్తకాలు లైబ్రరీకి వెళ్ళి చదవడం పెరిగింది. మెల్లగా నేను నా పరిధి పెంచుకుంటూ వస్తున్నాను నేను. కానీ అప్పటికి కూడా నాకు పరిచయం చాలా తక్కువ. బట్ నేను ఆ సాక్షిలో ఉద్యోగం చేసినప్పటికి మాత్రం నేను చాలా పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను నేను. అండ్ చలం అప్పుడు నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి నుంచి చదువుతున్నాను. చలం తిలక్ అప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. నేను పూడూరు రాజిరెడ్డిని విపరీతంగా ప్రేమించిన ఆ రోజుల్లో. ఇప్పటికైనా నాకు ఆయన వాక్యం అంటే చాలా ఇష్టం. హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ పూడూరు రాజిరెడ్డి. మహమ్మద్ కబీర్ బాబు గారి కథలు, ఇవన్నీ కూడా నేను వీళ్ళెవరు నాకు పరిచయం లేనప్పుడు కేవలం లైబ్రరీలో ఊరికిన దొరికిన పేర్లు పిక్ చేసుకొని చదువుకోవడం అంతే. కానీ నేను ఈయన బాగా రాస్తాడని నేను తెలుసుకొని చదివిన ఏమీ లేదు. వాళ్ళంతటా వాళ్ళు నాకు దొరికిన వాళ్ళు. అంటే ఇదొక పేపర్లోనో ఎక్కడో దొరికితే, లేకపోతే లైబ్రరీలోనో దొరికితే చదువుకునే వాళ్ళే. సో నా ఇన్స్పిరేషన్ అంటే చలం తిలక్ అని చెప్తాను ఈ రైటింగ్ రకంగా చూస్తే. బట్ మామూలుగా కథ చెప్పడం అంటే మా అమ్మనే చెప్తాను ఇన్స్పిరేషన్. అండ్ ఇప్పుడు నేను కదీర్ గారిని, రాజిరెడ్డి గారిని విపరీతంగా అభిమానిస్తాను. వాళ్ళు నేను ఏం రాసినా చదువుతుంటాను వాళ్ళు. ఆ టైంలో ఇంజనీరింగ్ చేసేటప్పుడు కదీర్ గారు మెట్రో కథలు రాస్తుండేవాళ్ళు. తర్వాత మెట్రో కథలు రాస్తున్నారు కదీర్. రాజిరెడ్డి రియాలిటీ చెక్ అని, నేను కేవలం రియాలిటీ చెక్ అని చదవడానికి నేను ఆదివారం సాక్షి ఫండే కొంటున్నాను. అట్లా నాకు సాహిత్యం అంతవరకు తెలుసు. తర్వాత ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చాలా పెరిగింది. అంటే నేను హైదరాబాద్ కి వచ్చిన తర్వాత ఈ 7 ఏళ్లలో చదివింది చాలా ఎక్కువ. నేను బహుశా ఇప్పుడు ఈ 7 ఏళ్లలో చదివింది ఒక 70% అనుకుంటే, దానికి ముందు చదివింది 30%. సో కానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం ఆ 30% చదివిన రోజుల నుంచే ఉంది నేను రాయడానికి. ఇప్పుడు ఇన్స్పిరేషన్ అని చెప్పడం, ఐ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ టు ఫర్ మై ఎక్స్పోజర్. అంటే కొత్తగా ప్రతి విషయం తెలుస్తుంటుందనే. కానీ ఇప్పుడు ప్రతిదీ మనకి ఇన్స్పిరేషన్. బట్ రైటర్స్ అయితే చలం తిలక్ అని చెప్తాను. అండ్ మా అమ్మ ఖచ్చితంగా. ఒక ప్రశ్న అండి మల్లికార్జున గారు, మీరు ఒక కథలో నేను చదివాను, నల్గొండ కథలో అంటే మీరు కాలేజీకి వెళ్ళిన ఫ్రెండ్స్తో వెంటనే అంటే క్లాసులు లేకపోతే వెంటనే వాళ్ళు ఏమైనా మూవీకి వెళ్తుంటే మీరు వెంటనే ఇంటికి వచ్చేయాలని, లేకపోతే ఒక దగ్గర కూర్చుంటే మీకు మీ మెదడులో అంటే మీ బుర్రలో తిరుగుతూ ఉండేవి. అంటే ఈ ఊరు అంటే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండేది, ఈరోజు లేదు, ఇక్కడ ఒక ఈ టైప్ అంటే అవన్నీ కంప్లీట్గా మీ బుర్రలో మీకు ఒక దృశ్య రూపంలాగా కనిపిస్తూ ఉండేవి అన్నట్టు రాశారు అవి. ఆ విధమైన విజువలైజేషన్ మీకు చాలా హెల్ప్ అయిందా రచనలో, అంటే రాయడానికి? అంటే మనం రాసేటప్పుడు కొన్ని పాత్రలనే కాదు, చుట్టుపక్కల సరౌండింగ్స్ని కూడా మనం వర్ణించాల్సి వస్తుంది. అది చాలా మీరు అంటే గొప్ప ప్రశ్న అడిగినారు. అంటే నిజానికి నేను చాలాసార్లు ఆలోచించుకుంటా ఉంటాను. సడన్ గా మీరు అడిగినారు కదా ఇప్పుడు. అవునండి. ఈ తర్వాత ఈ మధ్యాహ్నం నేను ఏదో పని చేసుకుంటా ఉంటాను. నేను 7:30 సడన్ గా నాకు చాలా అకస్మాత్తుగా మా ఇంటికి ఈ డిసెంబర్ కి జనవరికి మధ్య కాలంలో మా చిన్న షాప్ ఉంది కదా, కిరాణా షాప్, అక్కడికి రేగి పండ్లు పట్టుకొచ్చి ఒక ఆమె షేర్ డబ్బా లెక్కన అమ్ముతుంది. సో
అట్లాంటి ఒక ఇమేజ్ నాకు పాపప్ అవ్వచ్చు తెలియకుండా. సడన్ గా నేను ఆమె ఏం చేస్తుండొచ్చు ఇవాళ అని ఆలోచిస్తాను. ఇట్లా నాకు చాలా విజువల్స్ మనకు తెలియకుండా విజువల్స్ పాపప్ అవుతుంటాయి మన లోపలికి. సో ఐ థింక్ నాకు మేబీ చాలా మందికి ఇట్లానే ఉంటదేమో. నాకైతే నా మెమరీస్ అన్ని విజువల్స్ రూపంలో సేవ్ అయింది అనుకుంటాను నేను. సడన్ గా ఎందుకు ఏవి బయటకు వస్తాయో తెలియదు. ఇప్పటికీ నేను ఆలోచిస్తుంటే నల్గొండ కథలు రాసిన తర్వాత ఇప్పుడు నేను రాయనివి ఇంకా చాలా ఉన్నాయేమో అనిపించింది. బట్ మేబీ ఆ టైంకి అనుకునేవే రాశాను అంతే. దట్ హెల్ప్ మీ అలాట్. అంటే సడన్ గా నేను నల్గొండ కథలు రాయాలనుకున్నప్పుడు ఏమేమి కథలు రాయాలని చెప్పి ఒక 30 టైటిల్స్ అనుకున్నాను నేను. అప్పుడు ఇంకా అవి నేను మామూలుగా కథలు ఊరికేనే రాయాలని చెప్పి పేపర్ మీద రాయను ఎప్పుడు. నాకు అది ఇష్టం ఉండదు. అంటే ఏదో ప్రెషర్ పెట్టుకుని నువ్వు ఇవాళ ఈ కథ రాయాలని అయితే రాయలేను నేను. అది నా వెంటపడాలి ఫస్ట్. సో నేను ఇంకా దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి. అలా అంటే అలా ఆలోచిస్తున్నప్పుడు, అంటే ఈ కథల గురించి ఆలోచిస్తున్నప్పుడు మామూలుగా అయినా నేను ఏ పని చేస్తున్నా నాకు నా బాల్యం ఎప్పుడో ఒక గుర్తొస్తుంటది. అట్లా కాకుండా ఈ కథల కోసం మాత్రం నేనే వెతుకుతూ వెళ్ళాలి వాటికి. సో అప్పుడు అలా అక్కడ నాకు ఏవైనా ఆ ఇమేజెస్ అన్నిటిని పట్టుకుంటుంటే నాకు ఏం కథలు కనిపించినా అది రాస్తుంది. దట్ హెల్ప్ మీ అండ్ యాక్చువల్లీ ఆ ఇమేజెస్ లేకపోతే మేబీ నేను ఈ కథలు రాయలేనేమో, రాస్తుండకపోతేనేమో. కొన్ని మీ కథల్లో కొన్ని పాత్రలు చూస్తే కూడా అది మీకు వచ్చిన విజువల్ అంటే ఆ దృశ్య రూపంలో చాలా ఇంపార్టెంట్ అండి. నేను మా ఇంటికి అప్పలు అమ్మడానికి ఒక ముస్లాం ఎగ్జాక్ట్ గా సార్ అదే చెప్పబోతున్నాను నేను అడగబోతున్నాను. అప్పుడు చిన్న చీటీ మీద రాసి ఆ చిన్న పిల్లాడు వాడు అది ఇప్పటికీ గుర్తుంది, కానీ వాడి ఫేస్ గుర్తులేదు. చిన్న క్యూట్ గా మా ఇంటికి వచ్చాడు. సో ఆ విజువల్స్ లేకపోతే నేనైతే కథలు రాయలేను. ఐ వాంట్ దట్ విజువల్ ఇన్ మై మైండ్. అంటే అలాంటివి వచ్చినప్పుడే నేను వెంటబడటం అంటే అదే నాకైతే. వాడి బుర్రకు వచ్చిన చిన్న ఆలోచన ఎంత బాగా రాశారు సార్ అది. అంటే వాడు ఆ బస్ టికెట్ చూస్తే వాడికి బస్ టికెట్ ఓకే వీళ్ళు ఏదో ఇస్తున్నారంటే పాపం వాళ్ళ అమ్మకి మాకు ఒక అకౌంట్ ఉందని అడిగి తెలియదు. అయితే నేనేమనుకో, మీరు ఇందాక అబ్బాయి గురించి మనం అనుకున్నాం కదా, అంటే అబ్బాయికి ఐడియా వచ్చిందని. అలాగా నేను ఎవరి కథల్లో అయినా నేను భాగమైనా అని తెలుసుకోవాలనుకున్నాను చెప్పాను తెలియకుండా. అంటే ఎవరో ఎక్కడో ఒక ఆర్ట్ ఫామ్ ని ప్రొడ్యూస్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలోనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, పెయింటింగ్ గీస్తున్నాడు. వాడు నేను మా దోస్తులందరం సందుల నుంచి గుర్తుకుంటా పోతుంటే వాడు ఒక ఇమేజ్ తీసుకొని గీస్తున్నాడు. అతను నాకు ఎప్పుడు చెప్పాడు నువ్వే రాయి అని, నేను తెలుసుకోలేను. బట్ అంటే పీపుల్ మైట్ బికమ్ పార్ట్ ఆఫ్ అది. చదివిన అబ్బాయి నాకు తెలిసి మన పుస్తకం చదవకపోవచ్చు. ఎవడు నల్గొండ కథ తెచ్చినాడు, కానీ వాడు ఇది స్టోరీ. అంటే మనకి రియల్ లైఫ్ అనేది స్టోరీస్ ఎంత అవసరం నేను నమ్ముతా. అంటే బికాజ్ మన జీవితం నుంచే రావాలి ఏ కథలైనా. అంటే మనం వేరే వాళ్ళ కథల్లో భాగమై ఉంటాం. సో మనం వేరే వాళ్ళ కథల్లో భాగం అవుతాయి. నాకు ఒక్కోసారి నాకు ఆ విజువలైజేషన్ మరీ ఎక్కువై నాకేమైనా అదేమైనా శాపం అనిపిస్తుంటుంది సార్ ఒక్కోసారి మరీ ఎక్కువగా. చాలా మంచిది అనుకుంటా సార్ నేను ఒక్కొక్కసారి. అంటే మనము యాక్చువల్లీ మావాడి ప్రాబ్లం వేరు, నేను చెప్తా, మీరు కంప్లీట్ చేయండి, నేను చెప్తా మావాడి ప్రాబ్లం. అంటే నేను ఉర్సు అనే కథలో నేను యాక్చువల్లీ మా ఉర్సు అనే కథలో నేను చివరిలో పర్స్ లో 20 రూపాయలే ఉంటే బొమ్మ కొనిచ్చి అమ్మ నడుచుకుంటూ పోతుంది. దిస్ రియల్లీ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఇది యాజ్ ఇట్ ఇస్ గా జరిగింది మా ఇంట్లో. అంటే మా అమ్మ నేను మాత్రమే మేము ఊరి నుంచి వస్తున్నాం, బస్సు దిగినాం, గడియారం దగ్గర దిగినాం. ఉర్సు అయిపోయింది. ఉర్సులో 2-3 షాపులే ఉన్నాయి. సో ఆ షాపులలో ఏదో అంటే రేటు అవన్నీ అంటే నెంబర్లు కరెక్ట్ గా ఉండకపోవచ్చు. మేబీ మా అమ్మ వాడు ఎంతో అన్నాడు, ఒక బొమ్మ కారు బొమ్మ అడిగాను, నేను తీసుకున్నాను. మా అమ్మ తీసుకుంది. మళ్ళీ ఆమె చిన్న పర్సు తీసుకుని జాకెట్ లో తొక్కుకుంది. నన్ను ఎత్తుకొని ఇంటికి నడుచుకుంటూ పోయింది. ఈ ఇమేజ్ నిజంగా నాకు ఒక ఆదివారం నాకు, నేను సాక్షిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఆదివారం నాకు ఖాళీ ఇంటికి సెలవు వస్తే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఊరికనే కూర్చొని మా అమ్మ పడుకుంది, నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. సడన్ గా ఎందుకు గుర్తొచ్చింది నాకు ఈ ఇమేజ్ గుర్తొచ్చిందండి. అండ్ ఈ ఇమేజ్ గుర్తుకు రావడం వల్ల నేను కథ రాయాలి. మేబీ ఆ కథ మిగతాదంతా నేను ఫిక్షనైజ్ చేసిందంట, ఇది ఇలా జరిగింది దాంట్లో జరిగేవన్నీ. కానీ ఆ ఒక్క ఇమేజ్ రావడం వల్ల నాకు ఒక కథ పుట్టింది. సో
అందుకే నాకు నాకు చాలా ఇష్టం ఇమేజెస్ అంటే. సో Sure. మీకు అలాంటి ఇమేజెస్ ఉన్నాయంటే మీరు ఇంకా గొప్ప ఆర్ట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తారు. చాలా చాలా నాకు నాకు నడిచే ఆలోచనలన్నీ ఇమేజ్ రూపంలోనే నడుస్తుంటాయి. నడవడమే కాదు, వాడు ఉన్నది జరిగిందే కాకుండా వాడు మ్యాజిక్ రియలిజం స్థాయికి ఆలోచించుకుంటూ ఉంటాడు. అదొక పెద్ద ప్రాబ్లం మాకందరికి. మమ్మల్ని అందరినీ అట్లా కాదు, మమ్మల్ని అందరినీ రాక్షసులుగా అట్లా కూడా ఊహించుకుంటూ ఉంటాడు. అది మాకు చాలా ఆఫ్ అండ్ ఆఫ్టర్ రిపీటెడ్ ప్రాబ్లం ఫ్రెండ్స్ అందరికి. అశ్రాతో యాక్చువల్లీ కాగితం పడాలు మొత్తం ఇమేజెస్ మీద రాస్తున్నారు. అవునండి, అవును. మీరు కాగితం పడాలు చదివాను. అంటే ఈ ఇరాన్ కేఫ్ నల్గొండ కథలు పోలిస్తే కాగితం పడాలు మాత్రం డిఫరెంట్ గా, అంటే నేను నా రైటింగ్ స్టైల్ నేను అనలైజ్ చేసుకున్నాను. నాకు అనిపించింది అంటే ఈ 3 ఎక్కువ కథలు, అంటే కథలు స్టోరీస్ బేస్డ్ ఈ 2 పుస్తకాలు అనుకుంటే, కాగితం పడాలు మోర్ ఆఫ్ ఇమేజెస్. అంటే అవి ప్రేమలేఖలు. నేను కేవలం వాటిని ప్రేమలేఖలను అనలేను, అలాగే వాటిని పూర్తిగా కథలను కూడా అనలేను. సో నేను అందుకే వాటికి ప్రేమలు కథలను పెట్టుకున్న టైటిల్. అవి మోర్ ఆఫ్ ఇమేజెస్. అంటే అవి ఇప్పుడు నేను సడన్ గా ఒక బస్ లో వెళ్తుంటే ఒక వాటర్ బాటిల్ నా చేతిలో ఉంది, దాంట్లోంచి ఒక నీటి బిందువు ఇలా ఒక చిన్న సర్కిల్ ని ఫామ్ చేసుకుని ఆ సర్కిల్ చుట్టూ పారబోలా చుట్టూ ఒక వాటర్ నీటి బిందువు తిరుగుతుంది. నేను దాని పోలికతో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశాను. సో అలా నేను మేబీ ఎక్కువ అబ్జర్వేషన్ చూసి అవి అన్ని దాచిపెట్టుకొని అలాంటివి కథల్లో వచ్చినప్పుడు వాటి డ్రాఫ్ట్ బాక్స్ అనే కథలో నేను ఇలాంటి ఒక దృశ్యం రాశాను. నేను ఇది నిజంగా జరిగింది. నేను మా అమ్మ ఒక 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళినాము. మర్రిగూడ నుంచి కృష్ణాంపల్లి అని మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మా పెద్దమ్మ మమ్మల్ని గుర్తుపట్టింది. ఓరే నువ్వానే చెల్లె అని అంటది మా పెద్దమ్మ. ఆ ఇమేజ్ నాకు ఇంకా గుర్తుంది. సో ఆ ఇమేజ్ ద్వారా ఆ కథకి వేరే బ్యూటీ వచ్చింది అనుకుంటాను. అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ బాక్స్ అనే ఆ కథకి అలా నేను ఒక సడన్ గా పాపప్ అయిన ఒక ఇమేజ్ ని తెచ్చిపెట్టడం, అది ఆ కథకు అవసరం. తెచ్చిపెట్టడం ద్వారా దాని స్ట్రక్చర్ స్టైల్ అంతా మారిపోయింది నేను అనుకుంటాను. అందుకే ఇమేజెస్ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టం అంటే లైక్ ఏదైనా ప్రొడ్యూస్ మోర్ ఆర్ట్ ఫామ్ అనుకుంటాను. మీరు కొన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ రాశారు. అంటే మీ నాన్నగారు పనిచేసిన అబ్కారీ షాపు ఓనర్ దత్తపుత్రుడు సీనయ్య, రైట్? ఆయన గురించి రాస్తూ, అంటే ఆయన దీపావళికి టపాసులు తెప్పించి అందరి పిల్లల్ని పిలిచి వాళ్ళ చేత కాల్పించటము, తర్వాత మిద్ది మీద పరుపులు వేసి అందరూ పండుకొని టీవీ పెట్టి సినిమాలు చూపించటము. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇటువంటి టైప్ స్టోరీస్ కొన్ని నేను రాసినప్పుడు కొన్ని నాగింగ్ క్వశ్చన్స్ అనమాట. ఆ తర్వాత సీనయ్య ఏమయ్యాడు అనేది నువ్వు రాయట్లేదు, ఓపెన్ ఎండెడ్గా వదిలేస్తావు. మాకెట్టా నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు సీనయ్య అనేది మీరు రాయాలంటారు. ఆ టైప్ ఏమైనా క్వశ్చన్స్, ఆ టైప్ ప్రశ్నలు ఏమైనా వచ్చినాయా మీకు? అంటే ఆ కథని అలా, అంటే ఆ క్యారెక్టర్ని అలా ఓపెన్ ఎండెడ్గా వదిలేసాను, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆ సీనయ్య గారు ఏం చేస్తున్నారు అనేది చెప్తే బాగుండు అనేది కానీ ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఏమైనా వచ్చినాయా మీకు? ఏదో కథలో నేను ఆయన క్యారెక్టర్ ని చెప్పాను అనుకుంటా. ఆయన చాలా చిన్న వయసులో చనిపోయాడు, 40 ఏళ్ళు రాకముందు. మేబీ అది ఆ వాక్యం ఇక్కడ రాస్తుంటాను నేను. చెప్పలేం, అంటే నేను మన జీవితాల్లో చాలా పాత్రలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఉంటే మనుషులు, వాళ్ళు కథల్లోకి వస్తే పాత్రలు కదా. అందరి గురించి నిన్న రీసెంట్ గా నేను వసుధేంద్ర, మీకు కన్నడలో పాపులర్ అయితే ఉంటాను. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన మా అమ్మంటే నాకు ఇష్టం అనే ఒక పుస్తకం రాశారు 2006లో. అది ఇప్పుడు 2021లో కృష్ణమోహన్ బాబు గారు తెలుగులో మా అమ్మంటే నాకు ఇష్టం అని తెలుగులో తీసుకొచ్చింది, ట్రాన్స్లేట్ చేయించి. ఆయన ఆ కథలు ఎందుకు ఏ టైంలో రాశారని అడిగినప్పుడు, మా అమ్మ చనిపోయిన 2 ఏళ్ల తర్వాత నాకు 2 ఏళ్లుగా మా అమ్మ వెంటాడింది. సో అప్పుడు నేను మా అమ్మ గురించి ఆలోచిస్తే ఈ కథలన్నీ రాయగలిగాను అని అన్నారు. ఆయన అందులో కొన్ని పాత్రల గురించి ఇంకా చెప్పలేకపోయాను, కానీ నేను రాయకూడదు అని ఆపేసాను ఒక దగ్గర అన్నారు. అది ఆయన స్టైల్. నేను పర్సనల్ గా నల్లగొండ కథల్లో నేను ఇప్పటికీ కొన్ని క్యారెక్టర్లు నేను కూడా మధ్యలో వదిలేసి ఉంటాను. చివరిలో ఫజల్ బాయ్ అనే క్యారెక్టర్ ఉంటాడు. సో ఆయన ఒక కథలో మా అన్నయ్యతో బాగా మాట్లాడే ఫజల్ బాయ్, ఆయన అంటే అలా ఆయన వచ్చి షాప్ దగ్గరికి వచ్చి సిగరెట్లు కొనుక్కొని ఉన్నాడు. సో నేను ఏమనుకున్నా అంటే మనం
ఒక కథలో మేబీ ఆయన కేవలం ఒక పాత్ర అయి ఉండొచ్చు మనకి. నేను నా కథకి మల్లికార్జున కిరాణా షాప్ అనే కథకి ఆ ఫజల్ బాయ్ అనే మనిషి కేవలం ఒక పాత్ర అయి ఉండొచ్చు. బట్ నేను మేబీ ఫజల్ బాయ్ అనే ఒక జీవితం గురించి కథ రాస్తే అతని చుట్టూ చాలా వేరే వేరే కథలు మళ్ళీ పాత్రలు అయిపోతాయి కదా. ఇప్పుడు ఆయన గురించి కథ రాస్తే నేను ఆయన జీవితంలో ఉన్న మనుషులు అంటే మా అన్నయ్య నేను మీ అందరం పాత్రలు అయిపోతాం మళ్ళీ. అవునే కదా. అంటే ఆయన ఆయన నేను గిరివాళ్ళ షాప్కి వెళ్ళి కూర్చునేవాడిని, ఆ పక్కన వాడు చిన్నగా ఆడుకుంటూ మళ్ళీ వాడు వచ్చి నన్ను అన్న అన్న అనిపించేవాడు. అండ్ అక్కడ నేను ఒకటే లైన్ లో వెళ్ళిపోతా కదా. సో వీ కెన్ నెవర్ బి పార్ట్ ఆఫ్ అంటే ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా నాకు తెలియకపోవచ్చు ఎప్పటికీ. వాళ్ళ పాత్రలుగా మనుషులుగా వాళ్ళు నాకు ఎంత తెలుసు అంటే ఇంతే తెలుసు అని చెప్పాను. నేను నల్లగొండ కథలు రాసి అయిపోయి పబ్లిష్ చేయడానికి ముందు కరెక్ట్ గా నేను ఒక నెల రోజుల ముందు ఏమో మా నాన్న దసరా పండగకి మా నాన్న వాళ్ళ వాళ్ళ చెల్లెల్ని తలుచుకున్నాడు మా నాన్న. సో నాకు తెలిసినంత వరకు మా నాన్న వాళ్ళు ముగ్గురే. మా నాన్న వాళ్ళ అన్న మా పెద్దలు కథ ఉంటుంది. మధ్యలో ఒక అతను చనిపోయాడు. మధ్యలో ఒక అతను చనిపోయాడు, చిన్న వయసు రాగానే చనిపోయాడు, పెళ్లి కాక ఉంది. వీళ్ళు ముగ్గురే కదా. సో ఇంకొక అమ్మాయి అంటే ఆమె టీనేజ్ లోనే చనిపోయింది అన్న విషయం నాకు దసరా పండగ వరకు తెలియదు. మా నాన్న నేను మామూలు అతి సాధారణంగా అడిగాను మా నాన్న, ఏందన్నా ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, మా చెల్లెలు ఉంటే అప్పట్లో ఇట్లా ఉంది అని. ఐ షాక్. అంటే నాకు 75 ఏళ్ళ మా నాన్న 28 ఏళ్ళ నాకు ఇంతవరకు తెలియని ఒక కొత్త విషయం చెప్పాను. నేను మా నాన్న నాకు తెలుసు అనుకోవడం అది అర్థం లేని విషయం. అలా నాకు తెలియదు. నాకు నిజంగా అంటే మనకి ఎవరూ తెలియదు, మనకి మనం కూడా తెలియదు పూర్తిగా. సో అప్పుడు పాత్రలు కూడా తెలియాలని లేకపోతే ఇవి ఎందుకు ఆగిపోయిందని, ఎందుకు ఓపెన్ ఎండింగ్ ఉంది అనడానికి లైక్ వీఆర్ ఆల్ ఓపెన్ రైట్. అంటే మనందరం మన ఎవరికి తెలియదు, పాత్రలు ఎవరికి తెలుస్తాయి అంతవరకే అనుకుంటాను. అంటే ఇంత ఈ లెవెల్లో ఆలోచిస్తాను. మా నాన్న నాకు తెలుసు అనుకుని నల్గొండ కథలు రాసిన తర్వాత కూడా మా నాన్న అయిపోయిన తర్వాత మా నాన్న చెప్తే పాపం వాళ్ళ చెల్లె ఉంది కదా, నేను ఆయన కథను డాక్యుమెంట్ చేసినప్పుడు ఆమె గురించి ఆయన చెప్పుకున్నప్పుడు నేను రాయకుండా ఎలా ఉంటానని చెప్పి అప్పుడు వాక్యం యాడ్ చేశాను దాంట్లో. పెద్దల కథలో ఒక దగ్గర ఆయన చెల్లె ఉండి చనిపోయేదని ఆ వాక్యం యాడ్ చేశాను చివరిలో నేను. సో ఒకవేళ కానీ ఈ విషయం కానీ మా నాన్న పుస్తకం రిలీజ్ అయిన తర్వాత కానీ చెప్పుకుంటే నేను అది ఎప్పటికీ రాయను. 14 ఏళ్ళకే చనిపోయిన 14-15 ఏళ్ళకే చనిపోయిన మా అన్నయ్య వాళ్ళ చెల్లె నా మేనత్త నాకు తెలిసింది వచ్చేమో కానీ నల్గొండ కథల్లో మల్లికార్జున గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరికి తెలియదు. సో పాత్రలు అనేవి చాలా విచిత్రమైనవి. నల్గొండ కథలు చూస్తున్నప్పుడు మనము ఏమంటాము, ప్రథమ పురుషులు చెప్పినట్ట నేను నేను అని చెప్తాం మొత్తం, రైట్? నేను చెప్తాం. నెక్స్ట్ స్టేజ్ అంటే దాంట్లో మన బాల్యము, మన చుట్టుపక్కల, రైట్? సో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రైటింగ్ అంటే మనకి ఆల్ టుగెదర్ పరిచయం లేని వ్యక్తులు వాళ్ళని పాత్రలుగా పెట్టి రాయగలగటం అనుకుంటే నెక్స్ట్ స్టేజ్. అలా ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళాలంటే కంటిన్యూస్గా ఒక రైటర్ అనేవాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నల్గొండ కథలు చూస్తే ఇద్దరు పాత్రల మధ్య సంభాషణలుగా ఉండదు. అది ఇట్స్ లైక్ మన సైడ్ నుంచి నెరేటివ్ చేసుకుంటూ వెళ్తాం. సో 2 పాత్రలు లేకపోతే 4-5 పాత్రల మధ్య సంభాషణలు రాయటం అనేది నెక్స్ట్ స్టెప్ అనుకుంటే, రైట్? అలా ఎలా ఇంప్రూవ్ చేసుకునేదానికి రైటర్ చేయగలిగిన ప్రయత్నాలు ఏంటి? సో అంటే నేను సలహాలు ఇవ్వలేను, బట్ నేను నా ఎక్స్పీరియన్స్ నేనైతే చాలా చదువుతానండి. నేను ఎప్పుడు ఏదో ఒకటి చదువుతూనే ఉంటాను. సో ఇదొకటి, ఇదైతే మేజర్ థింగ్. నేను బాగా చదువుకుంటాను. అంటే ఈ కథ ఆ కథ అనేది లేదు, నాకు ఏది దొరికితే అది చదువుతూ ఉంటాను. బట్ నేను సెలెక్టెడ్ గా చదువుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఐ సేవ్ లాట్ ఆఫ్ ఇమేజెస్. అంటే ఇది నా స్టైల్. అంటే నేను బయట ఏది చూసినా గానీ నాకు ఆ డీటెయిలింగ్స్ ఇష్టం అండి. ప్రతిదీ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. ప్రతిదీ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నాకు అనిపించేవి, లేకపోతే నాకు దీంట్లో నుంచి ఒక కథ కొడుతుంది అనిపించినవి, ఇంకొకటి ఇలాంటివన్నీ నేను ఎప్పటికెప్పుడు సేవ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నేను వాటిని మనం సడన్ గా మనకి ఒక కథ చెప్పేటప్పుడు తెలియకుండానే మనకి ఈ డీటెయిలింగ్స్ మనకు వస్తాయి అనుకుంటాను. అంటే చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, వాళ్ళు చూడండి మీరు కొన్ని కథలు చూస్తే వాళ్ళు ఫస్ట్ పర్సన్ కథలైనా థర్డ్ పర్సన్ కథలు ఏవైనా కానీ వాళ్ళు
ఆ డిస్క్రిప్షన్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, వాళ్ళు దృశ్యాన్ని లేకపోతే అంటే ఆ కథకి ఏమవసరం దాన్ని చెప్పకుండా వాళ్ళ వాళ్ళ జడ్జిమెంటల్స్ పాస్ చేస్తుంటారు కదా ఎక్కువ. ఇప్పుడు అంటే జడ్జిమెంటల్ స్టోరీస్ అయిపోతాయి కదా, అంటే వాళ్ళ అభిప్రాయాలతో కథలు వస్తాయి కదా. ఎప్పుడైతే అభిప్రాయాలతో కథలు వస్తాయో మనం వాటితో డిసోసియేట్ అవుతాం, అంతేనా కదా. అంటే ఐఎమ్ ఐఎమ్ దట్ పర్సన్ అంటే నేను ఎవరైనా వాళ్ళ అభిప్రాయాలతోటి, అంటే ఇప్పుడు మనకి తెలుసు కదా ఆడవాళ్ళంటే ఇలాగే ఉంటారు, ఆడవాళ్ళు చెప్పిన మాట వినరు అని అనుకున్నాడు భర్త అని ఆ కథ రాశాడు. సో నాకు నాకు ఐ డోంట్ నీ అభిప్రాయం లేదా నీ థాట్ ప్రాసెస్ నీ ఒపీనియన్స్ నేను తీసుకొస్తున్నా కథలోకి అనుకుంటాను. అలా కాకుండా మనం ఎక్కువ ఇమేజెస్ ని, అంటే ఇప్పుడు మనం కథ చదివేటప్పుడు కూడా కేవలం ఆ వాక్యాలే కాదు కదా, మనం ఆ వాక్యాల ద్వారా మనకు నచ్చిన ఇమేజెస్ ని చాలా క్రియేట్ చేసుకుంటాం కదా. మనకి ఎండ్ ఆఫ్ ద డే మనకి స్టోరీస్ కంటే కూడా ఎక్కువ ఇమేజెస్ అవే గుర్తుంటాయి కదా. నేను ఆ ఇమేజెస్ ని నాకు వీలైనన్ని ఇమేజెస్ ని నేను సృష్టించుకుంటూ పోతుంటా. అప్పుడు నాకు ఆ డీటెయిలింగ్, అంటే నేను ఏదైనా కథ చెప్పడానికి నేను ఇలా నా అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా కథ చెప్పుకోవచ్చు అనుకుంటున్నాను. దట్స్ హౌ మన వాక్యం చాలా బ్రీఫ్ గా ఉండటం. నా వాక్యం నేను బ్రీఫ్ గా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే ఐ వర్క్ ఆన్ డీటెయిలింగ్. అంటే నాకు డీటెయిల్స్ అంటే చాలా ఇష్టం. ఒక కథకి ఏం అవసరమో, ఏ అవసరం ఏంటని మనం చెప్పకుండా ఉంటున్నామా, అది ప్రతిసారి నేను అర్థం చేసుకొని సరిగ్గా ఒక దృశ్యాన్ని నేను ఎట్లయితే బయటకు తీసుకురావాలో దానికి కష్టపడతాను. అలాగే నేను దాంట్లో నా అభిప్రాయాలు తీసుకురాకుండా ఈ కథతోని దూరంగా ఉంటూనే కథ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే నేను అనే కథలో రాసినా కూడా నా అభిప్రాయాలతో సంబంధం లేదు కదా. అంటే నేను ఇప్పుడు ఈ నల్గొండ కథలే తీసుకుంటే నేను చాలా వరకు వాటిల్లో ఇప్పటికీ నేను అందులో ఒక వాక్యం గురించి చాలా ఆలోచించుకున్నా, తీద్దామా వద్దా అనుకున్నాను. అంటే చికెన్ గురించి ఉంటది కదా, చికెన్ మా అమ్మ చికెన్ ఉన్నది బుధవారం సెలవు అనే కదా. దాంట్లో అయితే ఇవన్నీ చూస్తే నాకు కూడా తినద్దు అనిపిస్తుంది, కానీ అయితే చికెన్ అన్నది తినకుండా ఉంటామా, చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని అంటారు. చివరికి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అనేది అన్నా నేను. తర్వాత నాకు అనిపించింది సో ఐ క్రాస్ చెక్, నిజంగానే నేను కరెక్ట్ గానే రాస్తున్నాను ఈ వాక్యం అనుకుంది. తర్వాత నేనేమనుకున్నా అంటే ఆ కథ రాసే ఈ కథ ఎవరు చెప్తున్నాడు అని ఆలోచిస్తాను నేను. ఆ కథ నేనే కదా నా చైల్డ్హుడ్కి వెళ్ళి చెప్తున్నా సార్. ఎక్కువ నేను అక్కడి నుంచి చెప్తున్నా కథ కదా. అంటే నేను ఇవాళకి వచ్చి 28 ఏళ్ల మల్లికార్జున కాకుండా ఆ 10 ఏళ్ల మల్లికార్జున చెప్తున్నా కదా, కాబట్టి పర్వాలేదు అనుకుని ఉంచాను నేను. ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను. అంటే ఊరికైనా రాయని కథలేవి. అంటే నేను ఏదైనా రాసేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి సరైన విషయమే చెప్తున్నానా, అవసరం లేని వాక్యం ఏమైనా రాస్తున్నానా అని ఆలోచించుకుంటా. ఇదైతే ఖచ్చితంగా ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటా.